హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. వచ్చేసాను మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే. చాలా సింపుల్గా చేసుకునే మనం టమాటా రసం అయితే ఈరోజు నేను చూపించాలనుకుంటున్నానండి. అది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో మీరు కూడా చూసేసేయండి నాతో పాటు. చాలా సింపుల్గా పెట్టేసేసుకోవచ్చు అండి. చాలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది కేరళ సైడ్ బాగా ఫేమస్ అనమాట. కేరళ సైడ్ అందరూ తక్కాళి రసం అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో అయితే ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసేసేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మన ఛానల్ని మన వీడియోని లైక్ చేయండి. ఓకేనా అండి. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద సైజు ఒక 4 టమాటాలు తీసి శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక గిన్నెలో వేసుకొని మన చేత్తోనే చక్కగా స్మాష్ చేసుకోవాలన్నమాట. బాగా పిసుకోవాలన్నమాట. పిసికిన తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని చక్కగా వాటిని కూడా వేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకొని ఒక్క చిటికెడు పసుపు అయితే వేసుకొని అది పక్కనైతే పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక టీ స్పూను జీలకర్ర, అలాగే ఒక టీ స్పూను మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి మిరియాలు అనమాట అండి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే టీ స్పూన్కి పైగా కొంచెం మిరియాలు వేసుకొని చక్కగా ఇప్పుడు వాటిని మనం మెత్తగా దంచుకోవాలన్నమాట అండి. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుందనమాట. అలాగే ఒక 7 నుంచి 10కి మన చిన్నులపాయలు అయితే తీసుకున్నాను అనమాట అండి. ఆ చిన్నులపాయలు కూడా చక్కగా వేసుకొని మెత్తగా దంచేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై మీదకి బాగుంటుంది, ఫిష్ ఫ్రై మీదకి బాగుంటుంది. ఒట్టిగా అయినా సరే మన అన్నంలో వేసుకొని తినొచ్చు అనమాట. అంత బాగుంటుందన్నమాట ఈ తక్కాళి రసం అనేది, అంటే టమాటా రసం. సో అయితే ఇక నేను ఫస్ట్ అయితే అన్నీ మనం అటు టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ చక్కగా పిసుక్కొని పక్కన పెట్టేసేసుకున్నాము. ఇటు వచ్చేసేసేమో జీలకర్ర, అలాగే మిరియాలు, అలాగే చిన్నులపాయలు చక్కగా తొక్కొని మనం పక్కన పెట్టేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే వెలిగించేసేసుకొని బాండీ అయితే పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఫస్ట్ ఆ ఆయిల్ వేసి చక్కగా దీనికి కొంచెం వేగిన తర్వాత మనం దంచుకున్న జీలకర్ర, మిరియాలు, అలాగే చిన్నులపాయలు ఇవి వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యనిచ్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట అండి. శుభ్రంగా కడిగి కొంచెం వేగనివ్వాలన్నమాట. మరీ ఎక్కువగా వేపేసేసుకోవద్దండి, చేదొచ్చేస్తుంది చారు అనేది. సో కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే మనం ముందే చక్కగా రెడీగా చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, అలాగే కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. మనం చేతితో చక్కగా స్మాష్ చేసి పక్కన మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా. ఈ కొత్తిమీర కూడా కొంచెం వేసి వేగిన తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్న ఆ ప్యూరీ వేసే ముందు కొంచెము ఒక్క 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందామండి. అవి కూడా చక్కగా కలిపేసేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ అండి. అసలు రోజు పెట్టుకొని తిన్నా అసలు మనకి హెల్త్కి చాలా మంచిదనమాట ఈ రసం అనేది. రసంస్లో ఏ రసమైనా మనకి చాలా మంచిది అనమాట అండి. మనం భోజనానికి కర్రీతో తినేసిన తర్వాత పెరుగు తినబోయే ముందు మధ్యలో ఈ రసంతో తింటే అసలు మనకి డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. మన హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ రసం అనేది మనం రోజువారీ దినచర్యలో ప్రతిరోజు కూడా మన లంచ్లో ఉండేటట్టుగా చూసుకుంటే మనకి ఇంకా మంచిదనమాట అండి. సో అయితే నేను మిరియాలు, అలాగే జీలకర్ర, అలాగే చిన్నులపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను, అలాగేనేమో ఎండుమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఏం చేశానంటే మనం పిసుక్కొని పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా అంతా వేసేసుకొని దగ్గర ఒక లీటర్ దాకా నీళ్ళు అయితే వేసుకున్నానండి. నీళ్లు వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే చక్కగా నేను కడిగి శుభ్రంగా వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు నేను ఆ చారుకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. చాలకపోతే మళ్ళీ తర్వాత మనం చూసి వేసుకోవచ్చు అనమాట. చూసారా మన చారు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. బాగా అది ఫేమస్ అనమాట అండి. ఇది కేరళ సైడ్ కానీ లేకపోతే ఇటు మన తమిళనాడు సైడ్ కానీ చాలా చాలా ఫేమస్ అనమాట ఈ చారు అనేది. పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఈ మన కేరళ కానీ లేకపోతే ఇటు మన తెలంగాణ సైడ్ కానీ లేకపోతే అటు మన ఏమంటారా ఊరిని ఏమంటారు రావట్లేదు నాకు పేరు, అసలు అటు సైడ్ బాగా ఫేమస్ అనమాట అండి. పెళ్ళిళ్ళలో ఎక్కువ ఈ రసమే ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారనమాట. చాలా సింపుల్ రెసిపీ అనమాట అండి ఇది. చూసారా మనకి ఇట్లా మరుగు రావాలన్నమాట అండి. బాగా మరగాలన్నమాట చారు అనేవి. ఇట్లా మరుగుతే అంటే మనకి టేస్ట్ వస్తాయి అనమాట. టమాటాలో ఉన్న, ఎండుమిర్చిలో ఉన్న అందుట్లో రసాయనాలన్నీ ఆ చారులోకి దిగి మనకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అదిగాక మనం పచ్చి కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, అసలు టేస్ట్ మామూలుగా ఉండదనమాట. ఇక మిరియాలంటే నేను చెప్పవసరం లేదు, అసలు దాని టేస్ట్ అనమాట. అలాగే చిన్నులపాయలు కూడా నేను చెప్పవసరం లేదు, అసలు మరీ టేస్ట్ అనమాట అది. చూసారా ఇలా మరుగుతుండగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మెయిన్ పోపు అనేది పెట్టుకోవాలండి. ఆ పోపు దేంతో పెట్టుకోవాలో తెలుసా అండి? ఇప్పుడు అసలు ఆ టేస్ట్ ఆ రసానికి ఎలా వస్తుందంటే మనం పెట్టబోయే
పోపుతో వస్తుందనమాట. ఆ పోపు మనం దేంతో పెట్టుకోవాలి, నెయ్యితో పెట్టాలన్నమాట అండి పోపు అనేది. నేను ఒక స్పూను నెయ్యి అయితే వేసుకున్నానండి. చిన్న బాండి ఒకటి పెట్టుకొని స్టవ్ మీద పొయ్యి అయితే వెలిగించేసుకొని పెట్టుకొని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. అందులో కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక 3 చిన్నులపాయలు తొక్కి వేసుకున్నానండి. వేసి కొంచెం వేగిన తర్వాత ఒక్క ఎండుమిరపకాయని మనం తుంచి అలా వేసేసుకోవాలన్నమాట. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న మా చెట్టు కరివేపాకు అండి అది. ఆ కరివేపాకుని మనం చక్కగా దూసేసుకొని ఆ పోపులోకి వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత ఈ పోపు అనేది మనం ఆ మరుగుతున్న ఆ టమాటా రసంలో వేస్తే ఉంటుందండి. అబ్బా, అసలు వేడి వేడి అన్నంలో ఆ చారు పోసుకొని తింటా ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుందండి. అస్సలు ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండి మీరు. అయితే ఇప్పుడు మన పోపు అయితే సిద్ధమైపోయిందండి. ఆ పోపుని తీసుకెళ్ళి మనం చక్కగా మన చారులో అయితే వేసేసుకుందాము. ఎంత అసలు అండి వాయిస్ ఓవర్ ఇస్తున్నానులే కానీ నేను అసలు మామూలుగా పెడుతున్నప్పుడు అసలు ఆ సువాసన అసలు ఆ ముక్కుకి ఎంత మధురంగా ఉందండి. అసలు ఎంత అద్భుతంగా ఉందో ఆ వాసన అయితే చాలా బాగుందనమాట. తప్పకుండా అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను రోజువారీ దినచర్యలో ప్రతిరోజు కాకపోయినా 2 డేస్కి ఒకసారైనా సరే నేను చారు అనేది కంపల్సరీగా పెడతానండి ఇంట్లో. నేను మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అసలు అది మనం పెట్టుకొని తింటే చాలా మంచిదండి, చెప్తున్నాను కదా నేను. సో ఇకైతే మనం పోపు పెట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి. దీంట్లో కావాలి అనుకుంటే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. లేదు మీకు రియల్ టేస్ట్ కావాలి అనుకుంటే బెల్లం ముక్క వేయరనమాట. మీకు కావాలి అనుకుంటే మీరు బెల్లం ముక్క వేసుకోవచ్చు, అలాగే కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. బట్ నేను ఆ 2 వేయట్లేదు. 2 వేయకుండా నేను చక్కగా ఈ రకంగా అయితే చారు అయితే పెట్టాననమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఏంటో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మన వీడియోని లైక్ అనేది చేయండి. ఇప్పుడు కొత్తగా హైప్ అనేది ఒకటి వస్తుందనమాట. మీకు ఏ వీడియో అయితే మీకు బాగా ఎక్కువగా నచ్చుతుందో ఆ వీడియోకి మీరు తప్పకుండా మనకి ఒక హైప్ అనేది మీరు కంపల్సరీగా మన వీడియోకి హైప్ అనేది ఇవ్వాలన్నమాట. ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట అండి మన వీడియో అనేది. సో మర్చిపోకుండా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. చూసారా ఎంత చక్కటి టమాటా చారు రసం రెడీ అయిపోయిందో. దీన్ని తక్కాలి రసం అని చెప్పేసి అని కూడా అంటారండి. నాకు చాలా బాగా నచ్చింది ఆ పేరైతే. ఇక చారు చక్కగా మరిగిపోయిందండి. మరిగిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. తీసేసుకొని మనం చక్కగా సర్వ్ చేసుకుంటే హ్యాపీగా చికెన్ ఫ్రైలోకి తినొచ్చు, బ్రహ్మాండంగా చికెన్ కర్రీలోకైనా వేసుకొని తినొచ్చు అండి. అంత బాగుంటుందన్నమాట ఈ చారు అనేది. ఒట్టిగా కూడా మనం ఒక బౌల్లోకి కొంచెం రసం వేసుకొని జలుబు చేసిన వాళ్ళు, అలాగే దగ్గు వస్తున్న వాళ్ళు, ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా అండి ఈ రసం అనేది బౌల్లో వేసుకొని స్పూన్తో వేడివేడిగా కొంచెం కొంచెం తాగితే మనకి ఈ గొంతు భాగం అంతా చాలా రిలీఫ్గా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. సో ఇదనమాట అండి ఈ సండే రోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ చేసి మీకు ఏ ఐటమ్స్ కావాలో తప్పకుండా అది కూడా నాకు కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. అలాగే మన వీడియో లైక్ అనేది చేయండి. అందరూ హ్యాపీగా ఈ సండే రోజు ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాను. మీకు ఏం కావాలో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి ఏ వంటకం కావాలో. సో మా బంజారా వంటలు కూడా పెట్టాలి అనుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా నేను మీకు పరిచయం చేస్తాను. అలాగే మీరు కూడా మీకేం కావాలో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంతవరకు బాయ్ బాయ్.